నేను తీసిన సినిమాలో ఇది చాలా గొప్ప సినిమా. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. గమ్యం, వేదం, దాని తర్వాత ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి. కమర్షియల్ అంటే ఒక భూత పదం కాదు, అది ఎక్కువ మందికి రీచ్ అవటం కమర్షియల్ అనే దాన్ని నమ్మి ఈ సినిమా తీయటం జరిగింది. ఒక గమ్మత్తైన కథ అండి. కృష్ణవందే చదువు, ఇద్దరు వ్యక్తులు మట్టిని తవ్వుతూ ఉంటారు. టూ మెన్ ఆర్ డిగ్గింగ్ సాయిల్. ఒకతను మట్టిని తవ్వి మొత్తం భూమి అడుగుకంతా వెళ్ళి దోచుకొని ఒక గొప్పవాడై సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉంటాడు, రెడ్డప్ప. రెండో వ్యక్తి కూడా మట్టిని తవ్వుతూ ఉన్నాడు. మట్టిని తవ్వి నీళ్ళలో దాచిపెడుతున్నాడు, మట్టిరాజు. ఇతను పిచ్చోడు అంటారు, మట్టిరాజు. ఈ రెడ్డప్ప పిచ్చోడా, మట్టిరాజు పిచ్చోడా? ఇదొక ప్రశ్న. ఇద్దరు వ్యక్తులు, ఈ ఏరియాతో సంబంధం లేదు, దోచుకోబడుతున్న ఏరియాతో సంబంధం లేదు. దేవిక ఇక్కడ జరుగుతున్న దాన్ని తవ్వి బయటకు చూపించాలంటది. అమ్మాయికి సెన్స్ లేదు, నీకెందుకు అవసరం లేదని అనుకునే క్యారెక్టర్. రెండో అతను బీటెక్ బాబు. అతను నా గతాన్నంతా తవ్వి పడేసి నా లైఫ్ నేనేదో తెలుసుకోవాలి. వీళ్ళిద్దరు వ్యక్తుల కథ. ఒక గొప్ప క్యారెక్టర్ సురభి సుబ్రహ్మణ్యం. ఒక ముసలాయన గుండె పగిలి చచ్చిపోతాడు. కళ చచ్చిపోతుంది, దాని గుండె పగిలింది, దాని గురించిన ప్రశ్న. ఇన్ని ప్రశ్నలు ఆడియన్స్కి చివరి దాకా ఉన్న, ఎక్కడో ఏదో కాజా అనే ఊర్లో ఉన్న దాకా వెళ్ళాలంటే ఇందులో ఐటమ్ సాంగ్స్ పెట్టాలి, కార్లు బ్లాస్ట్ అవ్వాలి, చేజులు ఉండాలి. ఇవన్నిటినీ బుల్లెట్లు, ఫ్లయింగ్ బుల్లెట్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే చాలా మందికి నా సినిమా చేరిద్దని అర్థం అవటానికి నాకు 3 సినిమాల వయసు పట్టింది. ఆఫ్టర్ 3 సినిమాస్ ఐ ఫౌండ్ మై రియల్ స్టైల్. ఒక స్టైలిష్గా గ్రాండ్ యాక్షన్గా తీస్తే ఎంత రీచబిలిటీ ఉంటుంది అనేది. సో కృష్ణవందే జగద్గురు ఈజ్ వన్ ఫిల్మ్ వేర్ నా సెన్సిబిలిటీస్ అన్నీ ఉండి అన్ని కమర్షియల్ హంగులు ఉంటే ఇంత పెద్ద సక్సెస్ వస్తుంది, ఇంత మంచి రెవెన్యూస్ వస్తాయని. కథ చెప్పినప్పుడు చాలామంది సురభి థియేటర్, మైనింగ్ మాఫియా, ఇంత పెద్ద డైలాగులు సాయి గారు రాసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫెల్ట్ ఆడియన్స్కి అర్థం కాదేమోనండి, మీరెవరండి చూడటానికి. ఒక్క మెదడు, 2 మెదళ్ళు, 10 మెదళ్ళు ఇక్కడ ఆలోచిస్తుంటే కొన్ని లక్షల మెదళ్ళు అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నాయి. ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఆడియన్స్కి ఏది రిజెక్ట్ చేయాలో, ఏది యాక్సెప్ట్ చేయాలో క్లియర్గా తెలుసు. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ ఈ సినిమాని చూసి ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ వన్ సక్సెస్. రానా సినిమా ఇండస్ట్రీకి సినిమా ఎంట్రీ స్టార్గా వచ్చాడు. ఈ సినిమాతో ఆర్టిస్ట్ అయ్యాడు. రానా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఒక స్టార్గా వచ్చాడు. ఈ సినిమాతో ఆర్టిస్ట్ అయ్యాడు. స్టార్కి కాలపరిమితి ఉంటుంది, ఆర్టిస్ట్కి ఉండదు. రానా కాలం ఉన్నంత కాలం కాకపోయినా కళ ఉన్నంత సమయంలో గాలిసీను, వేదంలో కేబుల్ రాజు, కృష్ణవందే జగద్గురువులో టిప్పు సుల్తాన్. ఈ 200 ఫోన్ కాల్స్లో ఒక ఫోన్ కాల్ ఉందండి, మా అమ్మ చేసింది. ఎంత గొప్ప సినిమా చేసావురా, నువ్వు జీవితాంతం ఆ కృష్ణ గారికి రుణపడి ఉండాలి, అద్భుతమైన ఎంట్రీ దొరికింది నీకు, ముఖ్యంగా మా మనోభావాల్ని, మా భావోద్వేగాల్ని కూడా నువ్వు చూపించారు ఆ సినిమాలో అని మా అమ్మ మాట్లాడుతూ ఉంటే ఆ ఫోన్ పట్టుకున్న నా చెయ్యి వణికిందండి. మాట్లాడుతున్న మా అమ్మ గొంతు వణుకుతుందండి. ఈ వణుకుని మించిన అప్రిషియేషన్ ఏముంటుందండి. నిజంగా ఆ వణుకుని నాకు ఇచ్చింది సినిమా. ఇది కృష్ణ గారు నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి. మంచి సినిమా చూస్తే ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారు, మంచి సినిమా తీస్తే మేము ఉన్నామని ఆడియన్స్ ఎప్పుడు ముందుంటారని నిరూపించిందండి ఈ సినిమా. నేను ఓపెనింగ్ ఫంక్షన్లో మాట చెప్పానండి, నేను డైలాగ్స్ రాస్తున్నానని ఫీల్ అవ్వటం లేదు, నా తలరాత నేను రాసుకుంటున్నాను పేపర్ మీద ఫీల్ అవుతున్నానని చెప్పానండి. అలాగే జరిగిందండి. అలాగే ఆడియో ఫంక్షన్లో మాట చెప్పానండి, ఒకే ఒక మాట చెప్పాను,
ఈ సినిమా గురించి ఇప్పుడు నేను ఎంత తక్కువ చెప్పినా వీడు చాలా ఎక్కువ చెబుతున్నాడు అంటారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత ఎక్కువ చెప్పినా చాలా తక్కువ చెప్పాడు అంటారు అని చెప్పానండి. ఇప్పుడు ఏ నమ్మకంతో ఆ మాట అన్నానో ఇప్పుడు ఆ నమ్మకం నిజమైందండి. ఇంత గొప్ప హిట్ ఇచ్చినటువంటి నా తెలుగు ప్రేక్షకులకు నిజంగా రుణపడున్నామండి. సినిమా మొత్తం ఒక మంచి సినిమా ఇస్తే జనం చూస్తారని నిరూపించినందుకు తెలుగు ప్రేక్షకులకి సినిమా రంగం అంతా కూడా రుణపడుతుందండి. అంత అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ అయిందండి ఈ సినిమా. You and your family has given us this immense, in spite of a lot of injuries and all, it's been fabulous, the way you supported us. The revenue that we're getting of the film is just fabulous, and inda Chris cheppinattuga I'm quite fortunate. Chris's hat-trick film నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, and ఇందాక Chris చెప్పినట్టుగా we will support him for all his nonsense, and I would also ask him, you give me 2 hits and let the 3rd hit be with you. Thank you very much.